అడుగుతున్నాం, చాలా విషయాలు మాట్లాడుతున్నాం. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రోగ్రామ్‌కి స్వాగతం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చాలా విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు మనం చాలా విషయాలు అడగొచ్చు. అయితే చివరికి దేవుడు ఏం చెప్తున్నాడో అదే మెయిన్ క్లైమాక్స్. ఎందుకంటే మనం రీసెంట్‌గా చాలా ఫిక్స్ చేసుకున్నాం. గత కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడాం. అబ్రహాం జీవితంలో నుండి మీరు చెప్పారు. అయితే మనం తీసుకున్న విషయం అయితే ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 19. ఎలీజా యొక్క చాలా గొప్ప క్యారెక్టర్. అతని జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఇందులో చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం అడుగుతున్నప్పుడే మరి ఒక ప్రీఫిక్స్‌గా అడుగుతూ ఏదో డేంజర్ గురించి మనం మాట్లాడాం. అక్కడి నుంచి మనం ప్రారంభిద్దాం. మనమేం అడగాలనుకునేది మైండ్లో ఫిక్స్ చేసుకుని వెళ్తుంటాం. అంతకంటే ముఖ్యం ఆయన ఏం చెప్పాలనుకున్నది ఫిక్స్ చేసుకుంటాం. ఓహో! అది కూడా ఎంతో డేంజర్. నాకిదే జవాబుగా ఉండాలి. హ్మ్. ఆ జవాబు మీ దగ్గర నుండి పొందేంత వరకు నేను వదిలేది లేదు. ఆయనేం చెప్పాలనుకుంటున్నాడో నాకు అవసరమే లేదు. ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయికి అమ్మాయిని చూసి పెట్టారు. హ్మ్. ఆ లోకరీత్యా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. హ్మ్. అయితే ప్రార్థిస్తే దేవుడు జవాబును ఇవ్వలేదు. ఓహ్! అది వద్దు అన్నట్టుగా వస్తుంది. హ్మ్. ఒక ప్రాఫిట్ దగ్గర ప్రేయర్ చేపించారు. ఆ ప్రాఫిట్ వద్దు అంటున్నాడు. ప్రార్థించి ఏదో సంథింగ్ వద్దు అన్నాడు. మరో ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకెళ్ళారు? వెళ్ళారు. ఆ ప్రాఫిట్ వద్దన్నాడు. మూడో ప్రాఫిట్ దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు. అతను ప్రార్థన చేసి అవును దేవుని చిత్తమే, వాళ్ళు తప్పు చెప్పారు, ఇది గాడ్స్ విల్లే, మీరు చేయండి అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మోటివ్ ఏంటి? ఫిక్స్ చేశారు. వీళ్ళకి మైండ్లో ఈ అబ్బాయి కావాలని ఫిక్స్ చేసుకున్నారు. హ్మ్. ఆ అబ్బాయిని నిర్ధారించేంత వరకు అది అవును అన్నంతవరకు సేవకుణ్ణి మారుస్తూనే ఉన్నారు. దాని అర్థం గాడ్స్ విల్ మారుస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం గత ఎపిసోడ్కు ఇంతకు ముందు ముందు బిలాము, బాలాకు దేవుడు తనకి ఓకే అని చెప్పేంతవరకు అది అడుగుతూనే ఉన్నాడు. ఆ ప్రాఫిట్ యొక్క మనస్థితి ఎలా ఉందో ఆ. చూడండి. అదే వీళ్ళు ఆన్సర్ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు మైండ్లో. అప్పుడు ఒక స్టేజ్‌లో దేవుడు గమనిస్తూ ఉన్నాడు. సరే, నీవు అడుగుచున్నావు. ఈ బిలాము, బిలాకు స్టోరీలోనే పోవద్దు అని చెప్పిన దేవుడు ఇతడు అడుగుచూ ఉండగా ఎలా ఉందో సరే చూడండి. వెళ్ళు, నేను చెప్పేది మాత్రం మాట్లాడు. ఇదొచ్చి ఆప్షన్. ఏంటంటే దేవునికి ఎప్పుడు ఇష్టం లేని కార్యం. అదే గాడ్స్ విల్కి గాడ్స్ పర్మిషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్. గాడ్స్ విల్ వెళ్ళద్దు, పర్మిషన్ సరే వెళ్ళు, అయితే జాగ్రత్తగా మాట్లాడు. హ్మ్. అతను వెళ్ళడం వల్లనే అంత పెద్ద ఆపద బాలాముకొచ్చింది. ఇశ్రాయేలుకు ఒక ఆపద రాల, బాలాముకొచ్చింది. అదే నేను చెప్తున్నా, పలు సమయాల్లో మనం దేవుని సముఖానికి వెళుతున్నప్పుడు మన మైండ్ ఫిక్స్ అవుతుంది. దేవుడు మనకిది ఇస్తాడు, హ్మ్. నాకిది కావాలి, ఇది దేవుని చిత్తమా లేదా అనే కాన్సెప్ట్కి, చిత్తమా కాదా అనే విషయానికి వెళ్ళడం లేదు. అదే ఇప్పుడు అబ్రహాంలోనూ అదే. అక్కడ దేవుడొచ్చింది అతని కంఫర్ట్ చేయడానికి. స్పష్టంగా ఉంది. అతను అడిగేది సంతతి. దాని గురించి అడిగితే ఆయన జవాబు చెప్పలేదు. మరలా అబ్రహాం, మరలా నాకేమిస్తారు వారసుడు లేకుండానే. చివరికి దేవుడు ఏదో ఒక బదులు చెప్తున్నాడు. అంతవరకు అబ్రహాం ఆయన వదలలేదు. హ్మ్. ఇదే పలు సమయాలలో ఇక్కడ జరుగుతోంది. ఇది మరి విశ్వాసికి మాత్రమే కాదు, సేవకునికి కూడా ఇదే సమస్య. హ్మ్. పరిచర్యకన్ని అవసరతలు ఉంటాయి. అంటే ఒక మినిస్ట్రీకి ఏదో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. హ్మ్. నాట్ ఓన్లీ ఏ చర్చ్, మనం ఒక చిన్న బిల్డింగ్ లోపల మాత్రమే అనుకోకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది గాడ్స్ విలా లేదా నాకు తెలియాలి కదా. నాకిష్టం ఉంది. ఒక ఉదాహరణకు చెప్తున్నా, ఒక ప్రాజెక్ట్ ఒక వేశాం. ప్రాజెక్ట్ చేస్తున్నాం. నేను దానికి కారణం కూడా చెప్తున్నా. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నాకు ఇంత అవసరత ఉంది, నాకు ఇటువంటి స్థలం కావాలి, ఇటువంటి బండి కావాలి, నాకిది అవసరం అనేది ఫిక్స్ చేస్తున్నా. నాకు మరి తెలియని విషయము లేక దేవునికి తెలియని విషయాన్ని నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తానా? హ్మ్. అప్పుడు గాడ్కే తెలుసుంటే గాడే ఏం చేస్తుండేవాడు? ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ చేస్తాడు. హీస్ ఎ ప్రొవైడర్. పలు సమయాల్లో దేవుడు ఉద్దేశిస్తాడు. ఆయనకి తెలిసి ఇది ఇప్పుడు వద్దు, ఇప్పుడు అర్ధింట్లో ఉన్నావు ఉండు, నీకొకరోజు సొంత ఇల్లు అవసరమన్నప్పుడు నేనే ఇస్తాను నీకు. పలు సమయాల్లో నాకు ఇప్పుడే సొంత ఇల్లు కావాలి, హుహు. ఇప్పుడు నేను దానికి ఒక ఈఎంఐ కడతాను, అది చేయాలి ఇది చేయాలని చెప్పి తీర్మానించుకుంటున్నాను. అలాగుంటున్నప్పుడు దేవుని చిత్తము కాకపోవడం వల్ల నా వల్ల ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టలేకపోతున్నాను, అప్పులో అప్పులో చిక్కుకున్నాను. ఇరుక్కుంటున్నా. వచ్చే డబ్బు తర్వాత ఏం చెప్తున్నాను? వచ్చిన డబ్బు ఈఎంఐ కట్టడానికే సరిపోతుంది. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి వాపోవడం, దేవుడు నా జీవితంలో ఎందుకు అనుమతిస్తున్నాడో. పలు సమయాల్లో మన మైండ్లో ఫిక్స్ చేసుకుని వెళ్లే విషయం బ్లాంక్గా వెళ్ళండి. నేనెప్పుడు చెప్తా బ్లాంక్గా వెళ్ళండి. ఏం కావాలో అది దేవుడిస్తాడు. హ్మ్. ఇవొచ్చి అన్నిటిలో ఎలాగంటే ఒక చైన్ ఆఫ్ మిస్టేక్స్గా ఉన్నాయి. పిల్లోడి చదువుల దగ్గర ఆరంభమవుతుంది, పెళ్లిలో ఆరంభమవుతుంది,
తర్వాత పిల్లోడిని చదివించేప్పుడు వీళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు, నా పిల్లోడిని ఇంజనీర్గానే చేయాలి. నాకు చిన్నప్పటి నుండి ఆశ. ఇంకొకరు చెప్తారు, నేను అవ్వాలనే ఆశపడ్డాను, నా వల్ల కుదరలేదు, నా పిల్లోడిని చేయాలి. ఇది ఓళ్ళిగా కరెక్టే. తండ్రికి పిల్లోడి మీద ఒక ఆసక్తి, ఆశతో చేస్తున్నాడు. ఆశతోనే. అయితే గాడుకు వాని మీదేముంది, ఉమ్, పరిచర్యలోనూ ఉంది. నేను పాస్టర్ అయ్యాను, లేక నేను ఇవాంజలిస్ట్ అయ్యాను, నా పిల్లోడు నాకులాగా ఇవాంజలిజం చేయాలి. అదెలాగా? అలా కాదే. ఉమ్, అతను పాస్టర్ కావచ్చే, ప్రాఫిట్ కావచ్చే, అపోస్తలుడు కావచ్చే, ఏదైనా కావచ్చే. నేనిక్కడ ఈ ప్రీఫిక్స్ చేస్తున్నాను ఈ మైండ్ని. ఇది ఇప్పుడు మీరు ఎలాగ చేస్తున్నారో చెప్పండి చూద్దాం, ఎలా అవుతుంది. ఇప్పుడు మీరు అతని రూటే మార్చారు. ఇప్పుడు నెల్లూరు వెళ్ళేవాడిని రాజమండ్రి పంపించినట్టే. ఉమ్. అప్పుడు నెల్లూరులో తనకి లభించాల్సిన ఆశీర్వాదం ఏది కూడాను రాజమండ్రిలో దొరకబోయేది లేదు, ఆ డెస్టినేషన్లో దొరకదు. అయితే దేవుడే నడిపిస్తున్నప్పుడు అదొక డిఫరెంట్గా ఉంటుంది. నా పర్సనల్ లైఫ్ టెస్టిమనీయే చెప్పగలను. మరి నా లైఫ్లో నేను చూశాను. నేను విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు దేవుడు నన్ను వెళ్ళమని చెప్పాడు. ఉమ్, అది వదిలి రావడం అనేది వచ్చి నాకైనా ఒక చిన్న స్ట్రగుల్. సరే, రమ్మని దేవుడు చెప్తున్నాడు, నువ్వు రా అంటున్నాడు. ఓ ఫ్యామిలీ ఉంది, ఓ కమిట్మెంట్ ఉంది. అవును, ఇక్కడికొచ్చినా నాకు వేరే లేదే. నాకు నా బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక మినిస్టర్ బ్యాక్గ్రౌండ్ కాదు, మరి ఇంకేది కాదు. ఇక్కడికి వస్తున్నా. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవలోనికి వచ్చి మినిస్ట్రీకి కమిట్ అయ్యి వచ్చి 21 ఇయర్స్ అయింది వచ్చి. ఉమ్, ఈ 21 ఇయర్స్లో ఒక్కరోజు కూడా నేను రిగ్రెట్ అయింది లేదు. అయ్యయ్యో మనం ఇక్కడికంటే అక్కడ బాగుండుండొచ్చు అని అనుకున్నది లేదు. ఆరంభంలో కొంత స్ట్రగుల్ ఉండేది, ఇప్పటివరకు అది అనిపించలేదు. కారణం ఏంటంటే ఇక్కడ నాకొచ్చి ఒక ఫ్యూచర్ ప్లానే లేదు. మనల్ని గాడ్ ఇలా చేస్తాడు అంతే, పిలుచుకొచ్చాడు. ఈరోజు వరకు బాగుంచాడు దేవుడు. ఉమ్, అదే ఆయన డిజైన్లోకి వదిలేయాలి. ఇందులో ఎక్కడవుతుందంటే నా మైండ్లో నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చి నేను దేవుని డిజైన్లో మార్చాను, ఏడ్చి విలిపించి. చివరికి ఈ విధంగా ఇన్సిడెంట్స్ మాత్రం మీరు బయట కాదు బైబిల్లో చూస్తే ఎంత గొప్ప గొప్ప జైంట్స్ గాడ్ డిజైన్ మార్చుంటారు తెలుసు. డేవిడే చేశాడు. ఇవన్నీ కూడా పాఠాలు. ఇవన్నీ పాఠాలు, ఎలీజా జీవితంలో చూస్తేనే ఇవన్నీ పెద్ద పాఠాలు. గొప్ప పాఠం. సరే, ఇప్పుడు ఈనాటి పాఠానికి వద్దాం. ఏమంటే ఇది introduction ఇంట్రడక్షన్. లోనే ఉంది. అవును, చాప్టర్ 19, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19. ఎలీజా యొక్క అదేమంటే గాడ్స్ నేచర్, అదేమిటంటే ఆ మూడ్, అంత పెద్ద దేవుడు, ఐ స్టాండ్ ఇన్ ది ప్రెజెన్స్ అని ఒక ముఖ్యమైన క్యారెక్టర్. అయితే ఆయన జీవితంలో ఒక విషయం క్లియర్గా ఉన్నాడు, దేవుని ఉద్దేశం, గాడ్స్ టెంపర్మెంట్లో కరెక్ట్గా ఉన్నాడు, అందులో చాలా స్పష్టంగా ఎంతో ఉన్నాడు. స్పష్టంగా ఉంటాడు. అందువల్ల ఆయన ఆ మెలని స్వరం విన్నప్పుడు బయటకు బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి ఆయన ముందర నిలుస్తున్నాడు. సో ఇప్పుడు దేవుడొచ్చి నార్మల్ అయ్యాడు, ఇప్పుడు కూల్ అయ్యాడు అని ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏలియా మట్టుకైతే ఇది ఒక కాన్సెప్ట్గా చూసాం. ఇందులో మరొక విషయం ఏంటంటే ఏలియా మైండ్లో ఒకటి ఉంది, ఈ మినిస్ట్రీలో నేనే, నా తర్వాత ఇంకెవరు లేరు, నేను మాత్రమే నేను కష్టపడుతున్నాను. ఒక్కడిని మాత్రమే. ఆయన చెప్తాడు 14th verseలో చెప్తాడు, నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీటుకై నేనొక్కడిని మాత్రమే నన్ను క్లోజ్ చేయాలనుకున్నారు. ఉమ్, ఈ ఆలోచన వచ్చి పతనానికైన ఆలోచన. ఉమ్, ఇది ఎలాగంటే పలు సమయాల్లో నేను మాత్రమే, నా తప్ప ఎవరూ లేరు. అయితే ఈయన చెప్పే టోన్ వేరే, ఎలీజా చెప్పే టోన్ వేరే. అందరూ కూడా విడిచి వెళ్ళిపోయారు, ఎందుకంటే ఈయన కనులు చూడల. సో అందువల్ల చెప్తున్నాడు. ఈయన మట్టుకైతే ఒక గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్స్ వెళ్ళి ఏం చేశారంటే యెజబెల్ బలలో కూర్చున్నారు, ఆమెతో కూర్చుని తింటున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏం చేశారంటే భయపడి వెళ్ళి గుహలో దాక్కున్నారు, ప్రాణం అంటే భయం ఉంటుంది. ప్రాణానికి భయపడి. ఇప్పుడు ఈయన చూసినంత వరకు ఈ విధంగా అక్రమాన్ని, అన్యాయాన్ని అడిగేవాడిని నేను ఒక్కనే ఉన్నాను. యాక్చువల్లీ న్యాయమైంది, అదే నేను చెప్తున్నా. Thinking. అంటే మీరు ఇదే టోన్ వేరే విధంగా చెప్పచ్చు. ఉమ్, నేనే, నా తప్ప వేరెవరున్నారు ఇక్కడ, అలా అలాగా మాట్లాడచ్చు. అలా మాట్లాడితే పతనం. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడేది ఆ విధంగా లేదు. ఎవరు లేరు ప్రభువా, నేను మాత్రమే ఉన్నాను, నన్ను క్లోజ్ చేయాలని చూస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలు వేరే ప్రాఫిట్ అన్నప్పుడే ఆయన తిరిగి జవాబు చెప్తున్నాడు, లేదు, ఒక 7,000 మంది ఉన్నారు. ఇక్కడ నేను అర్థం చేసుకునేది, నాయక మినిస్ట్రీలో తెలుసుకున్నది, నాకొచ్చి ఒక చిన్న పార్టీనే ఇచ్చాడు దేవుడు, ఒక చిన్న రాయిని. ఆయన యొక్క ఒక పెద్ద డిజైన్లో ఈ రాయి లేకపోతే ఒక చిన్న గ్యాప్ ఉండడం అవుతుంది, కొరత ఉంటుంది. అయితే కట్టడం లేకుండా పోదు, అది నిలుస్తుంది. అది నిలుస్తుంది. దీనికి బదులుగా మరొక రాతితో ముయ్యడం కూడా ఆయన వల్ల సాధ్యం. నేనెందుకు రాయని చెప్తున్నా, వాక్య ప్రకారం మనం ఆయనలో సజీవమైన రాళ్ళుగా కట్టబడ్డామని పేతురు చెప్తున్నాడు. సో మనల్ని రాళ్ళు అంటున్నాడు. సో మనమొక రాయి. నేనొచ్చి నా పని నిమిత్తం పిలువబడ్డాను. నేను లేనప్పుడు ఒక కొరత ఏర్పడుతుంది.
అయితే నేను కాకపోతే మరొకరి చేత సరిచేయటానికి దేవుని వల్ల సాధ్యం. ఉమ్, 2 ఎపిసోడ్ల క్రితం చూసాం, దేవుడు ఆల్టర్నేటివ్ పెట్టుకుంటాడు, ఉమ్, వెనకే ఉంచుతాడు, తీసేసి మరొకరిని వేయడం జరుగుతుంది. సో మనం పలు సమయాల్లో నేనొక్కడిని మిగిలి ఉన్నానని చెప్పి అనుకోకూడదు. నేను లేకపోతే ఎవరు లేరు. నేను తప్ప ఎవరు లేరు. ఒక గొప్ప మ్యూజిషియన్ ఆయన చెప్పాడు, నాలాగా బాగా రాసేవాళ్ళు ఎవరున్నారు ఉమ్, అని అన్నాడు. నిజంగా బాగా రాస్తాడు, చాలా బాగా రాస్తాడు. ఆ మాటల సమకూర్పు చాలా బాగుంటుంది. ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ ఫీల్డ్లో నాకంటే ఎవరు బాగా రాయగలరు అని అన్నాడు. నేను చూస్తున్నా. ఆ తర్వాత అతని పాటలు వినపడలేదు. ఉమ్, అయితే మనిషి ఉన్నాడు ఇంకా, ఇప్పుడు రాస్తున్నాడు. అయితే ఆయన పాటలు ఎక్కడ లేవు. ఎందుకు చెప్తున్నానంటే అతని తర్వాత వచ్చిన చిన్న వ్యక్తులందరూ కూడా, ఆ ఏజ్లో చిన్న వాళ్ళందరూ గొప్ప లెవెల్లో వచ్చి వారి పాటలు అన్ని చోట్ల పాడుతూ ఉన్నారు, మిలియన్స్లో చూస్తున్నారు. అయితే అది- ఈయన గత జనరేషన్లో ఉన్నవారు. ఆయన వెళ్ళి ఎప్పుడు చూడాలనుకున్నా చెప్తాడు, ఏం పాటలు రాస్తున్నారు అందరూ, ఉమ్, చూడండి ఈ పాట చూడండి అని పాట రాసేవాడు, బాగుంటుంది. అయితే ఎక్కడా పాడుకోరు, ఎటూ పోదు. కారణం నేను తప్ప వేరెవరు లేరు. ఇప్పుడు నన్ను తప్పించి వేరెవరు లేరు. అప్పుడు దేవుడు అంటాడు, 7,000 మందిని ఉంచాను, ఉమ్. 7,000 మందిని ఉంచానంట. అది దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా అవును, ఉండాలి. ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. మనల్ని మించిన వారు లేరు, మనమే ఈ విధంగా చేయడానికి ఎవరున్నారు అంటే దేవుడు చెప్తాడు, అయ్యని చాలా మందిని పెట్టాను నేను, నీకు నేను సెలెక్ట్ చేశాను, ఉమ్. అదొక ఛాన్స్. ఇలాగే చేస్తుంటాం. ఇంకా ఎవరు లేరు చెప్పాలంటే అనుకుంటాం. రాయి లేకపోతే బిల్డింగ్ పడిపోదు. దేవునికి అవును. తెలుసు. ఎందుకంటే ఆయన పునాది బండ మీద వేశాడు కదా, క్రైస్ట్ మీద వేశాడు కదా, అది ఎలా పడుతుంది? ఒక దగ్గర చిన్న బెజ్జం పడింది, సరిచేసుకుంటానంటాడు. నువ్వు లేకపోతే డిజైనే లేదనుకోవద్దు అంటాడు. అదే ఇక్కడ ఏలియా. అయితే ఏలియా యొక్క టోన్ వేరే. ఏలియా చెప్తాడు, ప్రభువా, Understand చేసుకున్నాడు. అండర్స్టాండ్ చేసుకుంటాడు, ప్రభువా అందరూ వెళ్ళిపోయారయ్యా. పలు సమయాలు మనకే అనిపిస్తుంది. అవును. ఆ స్థలంలో ఇలా కూడా చెప్తూ ఉంటాం, ఏంటి అన్ని చోట్ల ఇలా జరుగుతుంది? దేవుడు అంటాడు, అన్ని చోట్ల అలా కాదు, బండ సందుల్లో పావురం ఉంది. అవునవును. ఒక 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ సేవకుడు లేడు. ఆయనతో మాట్లాడినప్పుడు నాతో చెప్పాడు, తమ్ముడు వాక్యం వినే గ్రూపే లేదు ఇప్పుడంతా, ఉమ్, ఎవరు వాక్యం వినేవాళ్ళు లేరు, వేస్ట్ ఇప్పుడు వాక్యం చెప్పేదంతా అన్నాడు. ఉమ్, నాకు ఆయన చెప్పింది న్యాయం. ఎందుకంటే ఆయన చూసిన చోట్లంతా వాక్యం లేదు, దానికి ఆల్టర్నేటివ్గా వేరే వచ్చింది. అప్పుడు దేవుడి దగ్గర నేను ప్రార్థన చేశా, వాక్యం వినే గ్రూప్ రావాలి అని అడిగాను. ఇప్పుడు ఈ 4 years తర్వాత నేను చూస్తున్నా, వాక్యానికైనా ఒక పెద్ద గ్రూపును దేవుడు ఉంచి ఉన్నాడు. ఉమ్. ఇప్పుడు వాళ్ళందరూ బయటకొచ్చి, ఇప్పుడు వీరందరూ మిరకల్స్ కోసం బయటకు వచ్చేవాళ్ళు కాదు, ప్రాఫెసీ కొరకు వచ్చేవారు కారు, దేనికి వచ్చేవాళ్ళు కాదు, హీలింగ్ కొరకు వచ్చేవాళ్ళు ఆ కాదు, వర్డ్ కోసం. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ కొరకు వచ్చేవాళ్ళు. ఉమ్. దానికే వచ్చి కూర్చుంటారు. అటువంటి వ్యక్తులు ఒక్కొక్క కూటంలో వేల లెక్కల్లో చూడగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఆ వర్డ్ లోని హీలింగ్, ప్రొఫెసీ అన్ని అన్ని ప్యాకేజీలో ప్యాకేజీలు ఉన్నాయి, అది జరుగుతుంది. కానీ వాళ్ళొచ్చింది అందు నిమిత్తం కాదు. అవునవును. వాళ్ళొచ్చింది ప్యూర్లీ ఎందుకై నో వస్తున్నారంటే గాడ్. టు నో గాడ్. ఒక మీటింగ్కి మీరు ఫంక్షన్కి పిలుస్తున్నారు, రిసెప్షన్కి. అందులో ఒక గ్రూపుని చూసినట్లయితే రిసెప్షన్ అటెండ్ అయితే చాలు అని వచ్చేవాళ్ళు ఉంటారు. అవును. ఒక గ్రూపు ఆహారం చేర్చి దొరికేందులకై వస్తారు. అవునవును. అందులో ప్యాకేజీ ఉంటది, అదే దొరుకుతుంది. అయితే వచ్చేది ఎందుకంటే వధూవరులకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చేది. ఉమ్, అటువంటి విధంగానే వర్డ్ ఆఫ్ గాడ్ కొరకు వచ్చే గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు చూడగలుగుతున్నాం. సో గాడ్ అన్ని కాలాల్లోనూ తనకంటూ ఒక గ్రూప్ నుంచుకునే ఉంటాడు, తనకంటూ వ్యక్తులు ఉంటారు. రెడీ చేస్తున్నాడు. అవును, నాకు ఆల్టర్నేటివ్ ఆల్వేస్ అన్ని చోట్ల ఉంటారు. ఉమ్, ఇది లేకపోతే ఆగిపోద్దని మాత్రం ఏం చేయకూడదు, అనుకోకూడదు. అనుకొనకూడదు. దేవుడు చెప్తాడు, ఆ 7,000 అందులో ఏంటి సమస్య? 7,000 మందిని ఉంచాడంటే ఉమ్, అక్కడ ఒక దాంతో ముగించేస్తాడు. ఆ స్థలంలో అక్కడ ఏలియానే ముగించేస్తాడు. ఉమ్, తర్వాత ఏలియా ఏ మాట అంటాడో చూడండి. ఇక్కడ నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నానంటే తర్వాత దేవుడు చెప్తాడు, తర్వాత ఏం చెయ్యి, నేరుగా వెళ్ళి నీకు మారుగా 16లో ఉమ్. నీకు మారుగా ప్రవక్తగా ఎలీషాను అభిషేకం చేయమంటాడు. చెప్పాడు. చెప్పాడు, నీకు మారుగా మరొకరిని ఆ స్థానంలో ఉంచు. ఎందుకంటే నీవేగా చెప్పావు కదా. ఇప్పుడు మీరు ప్రతివారము నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, ఉమ్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. ఓ, మీరు అడుగుతున్నారా? అవును. ఏంటంటే ఎందుకు ఈయన హఠాత్తుగా మనిషిని మార్చేశాడు? ఇప్పుడు ఇతన్ని కంఫర్ట్ చేయాలనుకున్నాడు, అతను వచ్చి నుంచున్నాడు. నుంచుని అతను చెప్తున్నాడు, నేను మాత్రం నుంచున్నా, ఈయన లేదు లేదు అని చెప్పి నువ్వేం చెయ్యి, నీకు మారుగా ఎలీషాని అభిషేకం చెయ్యి. ఉమ్. ఎందుకు చెప్పాడు అలాగా? మంచి ప్రశ్న. ఇది వచ్చి మనం మాట్లాడే టాపిక్ కొరకు చెప్తున్నాను. ఒక ప్రాఫిట్ యొక్క వర్డ్ని దేవుడు ఎంతగా ఘనపరుస్తున్నాడు. ఇతను మాట్లాడాడు అనుకోండి, ఇతడు మాట్లాడితే అట్లాగే పరలోకం వింటుంది. ఇంకా చెప్పాలంటే బిలాము బాలాకు స్టోరీలోనే చూస్తున్నాం, చూస్తున్నాం. ఈ ప్రాఫిట్ ని ఆనర్ చేస్తున్నాడు. నువ్వు మాట్లాడితే అది అట్లాగే అవుతుందని. సో ఈ స్థలములో ఈయన Prophet. మాట్లాడేది దేవుడు ఏ విధంగా గణపరిచాడనేది ఒక లిస్టు చూడండి. ఫస్ట్
వానా మంచు కురవదు. ఏలే చెప్పేశాడు. చెప్పింది దేవుడా ఏలియానా? చెప్పింది ఎలీజా. ఎలైజా. ఎందుకంటే దేవుడు చెప్పలా. ఉమ్, ఇతను చెప్తున్నాడు, నా మాట ప్రకారంగా మంచు వాన కురియదు, నేను చెప్తున్నాను అని అంటాడు. ఇప్పుడు దేవుడేం చేస్తున్నాడో ఈయన మాటలు విని వానా మంచు కురియకుండా ఆపాడు. అలాగే చేశాడు. అలాగే చేశాడు. ఇది నిజమా అని అడిగితే న్యూ టెస్టిమెంట్లో యాకోబు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడని ఉంటది. ఆ ప్రార్థనకి జవాబునిస్తాడు. సో ఇతను చెప్పాడంటే గాడ్ అట్లా యాక్సెప్ట్ Honor చేశాడు. హానర్ చేస్తాడు. తర్వాత ఇతను చెప్తున్నాడు, అగ్ని దిగమని చెప్తున్నాడు. దిగిందా లేదా? దిగింది. అలా దేవుడు అన్నర్ ఇతని మాటను చేశాడు. ఏం చేస్తున్నాడు? అన్నర్ చేశాడు. అట్లే హానర్ చేస్తున్నాడు. తర్వాత ఇటువైపు ఇప్పుడు ఇతను చెప్తున్నాడు, ఆ యెజబెల్ విషయంలో చెప్తాడు. జెజబెల్, చాలు ప్రభువా, నేను క్విట్ చేస్తానంటున్నాడు. ఉమ్, ఇప్పుడు ఇతను చెప్పాడు కదా. ఒకవేళ ఉదాహరణకి ఈ సీన్ ఇలాగ యోచించండి. బైబిల్ చెప్తుంది, అపవాది రాత్రింబగళ్ళు నిందించువాడు, సహోదరులను ఉమ్, నిందించువాడని ఉంది. ఇక్కడ నుంచునున్నాడు. ఇప్పుడు దేవుని చూసి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అడిగే అవకాశం ఉంటుంది. అడిగాడనుకోండి, ఇతను ఏది చెప్పినా చేస్తారు కదా. ఉమ్, ఇతను వర్షం రాకూడదంటే కురకుండా ఆపేశారు. అగ్నిదీపం అంటే దింపారు. ఇక చాలు అంటున్నాడు. అతను చెప్పాడు కదా, నేను క్విట్ చేస్తానంటున్నాడు. ఎందుకు అది మాత్రం వినడం లేదు? ఉమ్, ఈ క్విట్ చేసుకుంటానని ఇతను చెప్పాడు కదా, ఉమ్, అదే లాస్ట్. ఉమ్, అట్లే ఎలీషాకి మారుగా ఇచ్చేయమంటాడు. ఓకే, నువ్వు క్విట్ చేసుకో, నీ స్థానంలో మరొకరిని పెట్టు. అలాగైతే మీ ఓడి ఎంత ఇంపార్టెంట్ దేవునికి. నేను ఏ స్థాయికి దేవునితో క్లోజ్గా ఉన్నాను. ఇప్పుడు ఏ స్థలంలో వచ్చి నా ఓడు నాకే ఎలాగ లాక్ అవుతుందో చూడండి. ఉమ్, పలు సమయాల్లో దేవుని యొక్క మీతో మూచేసేటువంటి ఆ స్వభావం ఉంది కదా, ఉమ్, ఎంతో క్లోజ్గా ఉన్నారంటే యూ మస్ట్ బీ మోర్ కేర్ఫుల్. ఉమ్. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఎందుకని అడిగినట్లయితే ది మోస్ట్ సెన్సిటివ్ గాడ్ దగ్గర మీరు ఉన్నారు. మీరు ఊరకనే చెప్తే కూడా ఆయన నిజంగా చేసేవాడు ఊరికే చెప్పాను అని ఆయన దగ్గర మీరు చెప్పనేలేరు. యేసు ఊరికనే మాట్లాడుంటాడా? ఉమ్, యేసు ఏది కూడా ఏం చేయడు. ఊరికనే చెప్పా, నేనేదో ఊరికనే చెప్పాను అని యేసు చెప్తాడా? యేసు చెప్తే చెప్పినట్టే. ఆయన చెప్పే మాట అలాగుంటది. ఉమ్, అదేవిధంగా మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ స్థానానికే ఎలైజా వస్తున్నాడు. ఉమ్, ఎలైజా వచ్చి ఈ స్థలంలో క్విట్ చేస్తాను, చాలు ప్రభువా అన్న వెంటనే, సరే క్విట్ చేసుకో, నీకు మార్గ వేరొకరిని తీసుకురా. ఉమ్. ఎంత ఒక ఘనమైన విషయం. ఘనమైన ఒక కార్యం. ఇక్కడ అతన్ని క్విట్ చేయిస్తున్నాడు. బట్ ముగింపు వేరే. దేవుడు అతన్ని పైకి తీసుకెళ్ళిపోతాడు. మరణం చూడనట్టుగా ఆరోహణం Honor చేశాడు. ఆనర్ చేస్తాడు. అవన్నీ చేస్తాడు. ఘనపరిచాడు. అవన్నీ రిటైర్ పంపేప్పుడు గనపరిచే రిటైర్ చేసి పంపేదంతా. బట్ వేరే దారి లేదు. నువ్వు చెప్పేశావు నేను క్విట్ చేస్తానని. అంటే దేవునితో మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఎలా హానర్ చేస్తున్నాడు అనేది ఒక పార్ట్, ఏం అడుగుతున్నాం అనేది ఒక పార్ట్. అయితే ఆ ఒత్తిడి వచ్చినప్పుడు మనం ఏం నిర్ణయం చేస్తున్నామో అదొక ముఖ్యమైన పార్ట్. మీరేమి సాధారణంగా మీరు దేవుని దగ్గర ఏం కోరుకుంటారు? నేను అడిగేవన్నీ ఇస్తారనుకుంటారు కదా. అయితే మీరు నిర్ణయం అప్పుడు తీసుకున్నప్పుడు ఒక స్థలంలో మీరు అడిగేవన్నీ ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతున్నారు. మ్మ్. దగ్గరికి వెళ్ళిపోయారు. నేనేది అడిగినా దేవుడిస్తాడు. ఒకటి మీలో ఏం కలుగుతుంది? ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఇందువల్ల కదా జనులు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకు మీ దగ్గర జనులు వస్తున్నారు? ఇతను ప్రార్థిస్తే జరుగుతుంది అంటే ఇతను ఆ స్థాయికి దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? క్లోజ్గా ఉన్నాడు. ఈయన వెళ్ళి అడుగుతున్నాడు, దేవుడు చేస్తున్నాడు, ప్రజలకు అది దొరుకుతుంది. జనులు సాక్ష్యం చెప్తున్నారు. నాకిన్ని రోజులు లేకుండా ఉండింది, ఆయగారు ప్రార్థన చేశారు, నాకు దొరికింది. అప్పుడు మీ యొక్క వర్డ్ని హెవెన్ ఏం చేస్తుంది? హానర్ చేస్తున్నాడు. ఆనర్ చేస్తుంది. ఒకటేదో మీరు క్యాషువల్గా ఒక దగ్గర చాలు ఇలాగ ఉండేంతకంటే పరుగు ముగించి నెమ్మదిగా వెళ్ళి కూర్చుంటే చాలంటే హెవెన్ చెప్తుంది ఇక ఓకే చాలా. ఏమైంది? నువ్వే కదా ఇప్పుడు అడిగావు. మ్మ్. ఇలా అడిగి ఇతను అడిగినటువంటిది హెవెన్కి జ్ఞాపకం చేసేది సాతాను. అదిగో అడిగాడు చూడు, మ్మ్. అయిపోయింది కదా. ఈరోజు పలు సమయాల్లో నోటితో ఒప్పుకునేది చాలా ఇంపార్టెంట్. వాట్ వి స్పీక్. అదే బైబిల్ చెప్తుంది, జీవమరణములు నాలుక వశంలో. అదిను ప్రాఫిట్కి ఎంతో ముఖ్యం. ఎందుకంటే అతను దేవుని యొక్క బోరగా ఉన్నాడు. దేవుని మాటను తెస్తున్నాడు. దేవుడు మాట్లాడేది ప్రాఫిట్ ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రాఫిట్ మాట్లాడేదంతా ఏంటి? గాడ్స్ వర్డ్. అప్పుడు నాకు చాలనేది ఆయన క్లియర్ గా ముగించాడు. తర్వాత నిర్ణయం మరొకరిని రెడీ చేశాడు. నీ స్థానంలో ఎలీషాని రెడీ చేయి. ఇప్పుడు యోచించండి, ఎలీషా ఎక్కడో రెడీ అవుతున్నాడు కదా. రావాల్సిన వాడే, అతను ఆ స్థలానికి రావాల్సిన వాడే. ఇతను అడిగిన వెంటనే వచ్చాడు, సరే వెళ్ళి తీసుకురా. అంతేకాకుండా దేవుని దగ్గర ఒక ట్విస్ట్ ఏంటంటే, మోషే చూడాలనుకుంటున్నాడు కానాను దేశాన్ని.
అప్పుడు సరే మోషే నీవు లోపల ప్రవేశింపలేవు అలా కాదని చెప్తున్నాడు. యెహోషువ చాప్టర్ 1లో అందరూ దిగులు పడుతున్నారు మోషే లేడని. గాడ్ నెవర్ మాన్ ఫర్ మోసెస్. అది చాలా నాకు దేశమే విచారంలో ఉంది. నాయకుడు లేడని. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఆయన దేవుడు చెప్పే విధానం ఫటాఫటాగా చెప్తున్నాడు. అది తలుచుకుంటే గాడ్ నెవర్ మోన్స్ ఫర్ హిస్ పీపుల్. పలు సమయాలు చెప్తుంటాం కదా, అతను మాత్రం ఉంటే ఎంతో బాగుండేది, అతనుంటే ఇట్లా చేసి ఉండేవాడు. ఇప్పుడు మనమే చెప్తాం అవునవును. కదా, అతనుంటే ఈ స్థలంలో ఇటువంటి పని చేసి ఉండేవాడు. ఆ విధంగా ఒక స్థలంలో కూడా మోషన్ గురించి చెప్పున్నాడు. అయితే దీనికి కావాల్సిన ఆనర్, ఘనత ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు, చాలా ఘనపరుస్తున్నాడు. సో దైవ సేవకునికి స్థలం లేదని కాదు, ఆనర్ చేస్తున్నాడు. కానీ అదే టైంలో అలాగే మరొకటి, దేవుడు అతన్నే పట్టుకుని కూర్చుని ఉన్నాడు. క్విట్ చేయడమైందా? క్విట్ అయ్యాడు. తర్వాత వెళ్దాం, నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాం. ఇన్ఫాక్ట్ రిలే రేస్ వెళుతున్నాం. అవును, మనమే రేసులో ఉన్నాం. నేనే చివరి వరకు పరిగెత్తున్నా అనుకోకూడదు. ఇంకా ముగ్గురు ఉన్నారు వెనక. తన దగ్గర ఇచ్చి పరిగెత్తడానికే ఉన్నాను. నాకు ఒక గొప్ప రాజకీయవేత్త నాకెంతో ఇష్టం. ఎందుకని అడిగినట్లయితే, అతనొచ్చి 5 తరాల నుండి పాలిటిక్స్లో ఉండాడు. అతనితో కూడా పాలిటిక్స్ ఆరంభించిన వాళ్ళందరూ ఒక 2 జనరేషన్లో క్విట్ చేశారు, లేరు. ఇతను 5th జనరేషన్ వరకు వచ్చాడు. చూస్తున్నాడు. నేను ఇతని వాచ్ చేస్తున్నా, నేను 2 జనరేషన్గా వాచ్ చేస్తున్నా. ఆ 5 జనరేషన్స్, మిగతా 3 జనరేషన్స్ తెలుసుకుంటున్నా అతని గురించి. ఇతను ఎలాగ 5th జనరేషన్లోకి వస్తున్నాడు అని చెప్పి చూస్తున్నప్పుడు, తర్వాత జనరేషన్లోకి వచ్చేటువంటి కార్యాలకు తను రెడీ చేసుకుంటున్నాడు. తర్వాత జనరేషన్కి అప్డేట్ చేసుకుంటున్నాడు. అది చదువుతున్నాడు, చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి ప్రజలతో కంపీట్ చేసుకుంటున్నాడు. ఇతను కంపీట్ చేసేది 30-40 సంవత్సరాల వయస్సు వాళ్ళతో. అప్పుడు ఏంటని చూస్తున్నప్పుడు, నేను క్విట్ చేస్తాను అనేటువంటి థాట్ అతనికి రాలేదు. గాడ్ క్విట్ చేసేంత వరకు క్విట్ చేయలేదు. ఇదే నేను చెప్తున్నా, పలుచోట్ల నాకు ఇవ్వబడిన దాంట్లో. అయితే ఇలా అర్థం చేసుకోవచ్చా, ఒక రాజకీయవేత్తకే ఎలాంటి ఆలోచన ఉందంటే, దేవుని రాజ్యంలో మనం పనిచేసేవారం, మనం దేవుని ఫాలో చేసేవారం ఎలా ఉండాలి. గాడ్ క్విట్ చేసేంత వరకు మీరు పరిగెత్తూ ఉండాలి. గాడ్ ఒక దగ్గర క్విట్ చేస్తాడు. దేవుడు మిమ్మల్ని పిండగా చెరుకు రసంలాగా పిండేవాడు కాదు. నువ్వు చేసావు చూడు, నీకు శాపం అనేటువంటిది కాదు. దేవుడు ఉంచుతాడు, రిలాక్స్ ఇస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. అలా పరిగెత్తే పౌలుకే 2 సంవత్సరాలు జైల్లో వేయబడతాడు. జైల్లో ఉంటాడు. అక్కడ ఆ చెరసాల్లో ఉంటూనే ఆ పత్రికలు రాస్తాడు. ఆ సమయంలో ఒక విషయం చేయాల్సి ఉంది, ఆ పత్రికలు రాయాల్సి ఉంది కాబట్టి 2 సంవత్సరాల లోపల ఉంచుతున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ ఉంచితేనే ఈ పని జరుగుతుంది. సో గాడ్ రెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాడు, పరిగెత్తించడానికి రెడీగా ఉన్నాడు. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ ద డిజైన్. బట్ నేనెటువంటి వానిగా ఉన్నాను, ముందుగా నేనే అది ఇష్టపడుతున్నానా? కొందరిని చూసినట్లయితే ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, మినిస్ట్రీలో వచ్చి సెటిల్మెంట్ అనేటువంటిది ఉండదు. నేను సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, ప్యాకేజ్. ఇక్కడ సెటిల్మెంట్ అనేది ఉండదు. సెటిల్మెంట్కి తావనేదే ఉండదు. ఇక్కడ ట్రావెల్కే పని. ట్రావెల్ వెళ్ళే వాళ్ళకి ఎలా సెటిల్మెంట్ ఉంటుంది? ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు ఫ్లైట్లో సెటిల్ అవుతారా? ట్రైన్లో వెళ్ళేవాళ్ళు ట్రైన్లో సెటిల్ అవుతారా? వెంటనే వీళ్ళు చెప్తుంటారు, ఇది జీవితం. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండారు, సెటిల్ అయ్యారా? సెటిల్మెంట్ కనాన్లోనే ఉండింది. ట్రావెల్లో సెటిల్మెంట్ ఉండదు. సో ఇప్పుడు నేనొచ్చి ఇప్పుడు ట్రావెల్లో ఉన్నాను. అప్పుడు నా అంతటే నేనే ఒక దగ్గర సెటిల్ అయ్యి క్విట్ అవ్వాలనుకుంటున్నా. అది ఒక విధంగా నేను అప్పుడు విచారం వచ్చినప్పుడు అదెలా ఒక పాఠంగా ఉంటుంది. ఓకేనా? విచారం రాదని మనం చెప్పడం లేదు, కంపల్సరీగా వస్తుంది, అందరికి వస్తుంది. అప్పుడు ఎలా స్పందించాలి? ఇప్పుడు దావీదుకి అలసట వచ్చింది. ఇప్పుడు అన్నీ తీసుకెళ్లిపోయారు. అబ్షలోము తరుముతున్నాడు ఒక ప్రక్క. ఒకప్పుడు సౌలు తరుముతూ ఉండేడు, ఒకసారి అబ్షలోము తరుముతూ ఉండాడు, అబ్షలోము తరిమాడు. జీవితమే ఒక పైనంగా ఉంది. ఎప్పుడైనా నాకు ఈ రాజభారం వద్దన్నాడు ఆయన. తిరిగి ఆ స్థలానికి వస్తానంటాడు. తిరిగి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీవు సకలము సంపాదించుకుంటావు. తిరిగి వస్తున్నాడు. చివరికి రాజుగానే చనిపోయాడు కదా, అవునా? కరెక్ట్. ఇప్పుడు దానియేలుని ఆ గుహలో వేస్తారు, సింహపు గుహలో. దానియేలు ఆ సింహం కొరకు ప్రార్థన చేశాడా? చాలు ప్రభువా అని. ఎంత సత్యంగా ఉన్నాను, నాకేంటి ప్రయోజనం? పడవేశారు, చాలా ప్రభువా అన్నాడా? లేదే, వెయిట్ చేస్తున్నాడు. అదే అబ్రహాం దగ్గర ఒక మంచి విషయం ఉంటుంది, ఎంతో చక్కటి విషయం. కుమారుని బలి ఇవ్వమంటాడు దేవుడు. సరేనా? బలి ఇవ్వబోతున్నాడు. కట్టెలు తీసుకున్నాడు, బండిలో వేశాడు, చేతిలో కత్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళేప్పుడు పనివాళ్లతో చెప్పేటువంటి మాట చూడండి, నేను పిల్లవాడు అక్కడికి వెళ్ళి వస్తాము, తిరిగి వస్తాము. ఆ స్థలంలో అతన్ని క్లోజ్ చేసి నేను మాత్రం వస్తానని చెప్పలేదు అక్కడ.
చెప్పేప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే మేమొస్తాము అంటున్నాడు. అతనికి తెలుస్తుంది ఇతనికి ఒక పరిచర్య ఉంది, ఇది అవ్వదు, చచ్చినా బ్రతికి వచ్చేస్తాడు. ఆ కాన్ఫిడెంట్ అటువంటి కాన్ఫిడెన్స్నే మనం అక్కడ చూడగలుగుతున్నాం. అబ్రహాంకి శోకం లేకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. అవునా? అయితే ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. ఉమ్, మినిస్ట్రీలో సమస్య వస్తుంది, అయితే దేవుడు నాకు ఒక కార్యం చెప్పాడు. ఒక పెద్ద సమస్య వచ్చి మినిస్ట్రీని క్విట్ చేసే స్థాయికి వచ్చింది. ఉమ్, నేను ఇదేలాగా ఒక కార్యాన్ని దేవుని దగ్గర అడిగాను. దేవా, ఇలాగవుతుంది, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను నీపైన ఉంచినటువంటి అభిషేకము నీదే, అది నువ్వు చేసి ముగించుతావు. ఆ మినిస్ట్రీని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, నా వల్ల ఏం చేయలేకపోయా. దేవుడు అట్లే మార్చి తీసుకొచ్చి ఇచ్చి ఆశీర్వదించి అన్నీ చేశాడు. సో గాడ్ మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు కదా, అది పట్టుకునే ఇటువంటి సిచ్యువేషన్లో వెళ్ళాలి. ఉమ్, ఒకలాంటి కష్టమైన సిచ్యువేషన్ వస్తుంది, చాలని స్థలానికి వచ్చి తీరతాం. అయితే గాడు చెప్తాడు. జోసెఫ్ చూడండి, యోసెఫ్ గుంటలో పడేస్తారు, చాలనుకోలేదు. అమ్మేశారు, చాలనుకోలేదు. జైల్లో వేశారు, చాలనుకోలేదు. తనను జ్ఞాపకం చేసుకోమంటాడు. నన్ను మీరు తలుచుకోండి అని వారితో చెప్తాడు. ఉమ్, ఒకరోజు వచ్చింది, అతనికిచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. ఉమ్, ఆ వాగ్దానాన్ని పట్టుకుని పరిగెత్తుతున్నప్పుడు ఉమ్. మనకి ఇటువంటి సిచ్యువేషన్ క్రాస్ అవ్వడం ఈజీ, ఎందుకంటే సొల్యూషన్గా చెప్తున్నా. అవును, ఇందులో నేను చాలా గొప్ప హిడెన్ ట్రెషర్ని అర్థం చేసుకున్నాను. నేను నా లెవెల్లో చూసింది ఇందులో ఏంటంటే, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు మనం వెళ్ళి నోరు జారడం కంటే పరిశుద్ధాత్మ దేవా మీరు నాతో కూడా ఉండండి అని ఒక సేఫ్టీలోనికి మనం వచ్చామంటే పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడని చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈయన హెల్పర్, అప్పుడు మనకి హెల్పర్ని దయచేస్తున్నాడు. అయితే మనం ఈ భద్రతలోనికి వచ్చామంటే దేవుని దృష్టిలో మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎలా ఉంది నేను చెప్పేది, కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. అందులో ఏంటంటే నేను ఇదొచ్చి ఒక లాంగ్ సబ్జెక్ట్గా ఉంది, చెప్తున్నప్పుడు మరొక దగ్గరికి వెళుతుంది. అయితే ఎందుకు చెప్తున్నానంటే టైం లేనందువల్ల చెప్తున్నా. నేను హోలీ స్పిరిట్ యొక్క గైడెన్స్తో ఆయన ఇస్తున్న మాటను పట్టుకుని అట్లే పరిగెత్తితే నా పాటికి వెళుతూ ఉంటాను. ఎందుకంటే ఇది నా జీవితంలో గమనించాను. నాకు ఎవరున్నారో లేరో దేవా, పరిశుద్ధాత్మ మీరుంటే చాలని నేను ప్రార్థించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే తద్వారా సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఉందా లేదా అని కాదు. ఏం చెప్తున్నానంటే ఇది నేను నేర్చుకున్నాను. ఎలా మనం పరిచయమైన విషయాన్ని గమనించినప్పుడు ఈ పాయింట్లో మనం స్ట్రాంగ్గా ఉన్నామంటే పలు విషయాలు సాల్వ్ చేయొచ్చు, పలు విషయాలు లెర్న్ చేసుకోవచ్చు, ఇంకా మనం పరిగెత్తగలము, అంతం వరకు పరిగెత్తగలం, ఇది అచీవ్ చేయగలం. అవును, చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పర్టికులర్ చాప్టర్లో నుండి చాలా టేక్ అవేస్ చూసాం. ముఖ్యమైనది సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎవరి సహాయం మనకు కావాలి అనే ఓ గొప్ప టేక్ అవే మనకు దొరికింది. అంతేకాదు ప్రేక్షకులకు దొరికిందనే అనుకుంటున్నాను. చాలా కమెంట్స్ వాళ్ళు రాస్తున్నారు. రాబోయే కార్యక్రమంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడితే నేచర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ విషయం మరో కార్యక్రమంలో చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం, వందనాలు.